ఎలా ఉండేవాడైనా చూస్తున్నట్టుగా ఉండేవాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుకున్నాడు. అప్పుడేమో చూసి చూడట్టుకున్నాడు, కానీ ఇప్పుడు అలా లేదంట. అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ అప్పుడంటే కూడా చూసి చూడట్టు వదిలేసేవాడు ఆయన. ఇప్పుడు అలా లేదు, అందరూ మారు మనసు పొందాలి. అందరంటే కూడా విద్యలో బాగా సముద్రమైన అధికారులు కూడా మారు మనసు పొందాలి. విద్య నేర్చుకున్న వాళ్ళు పొందాలి. ఈరోజు కూడా అది ఎవరైనా, ఎంతటి వారైనా, అది సీఎం అయినా, లేకపోతే బిఎం అయినా, లేకపోతే కలెక్టర్ అయినా, లేకపోతే ఎవరైనా అందరూ మారు మనసు పొందాలంట. ఇది ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? దేవుడు మన అందరూ మారు మనసు పొందాలి. ఈరోజు వారు పొందాలి, వీరు పొందాలని కాదు కూడా అందరూ పొందాలి. భూమి మీద ఎవరైతే కూడా మనిషిగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నీకు మారు మనసు ఉండాలని ప్రభువు ఇస్తున్నాడు. నీకేమన్నారని ఇస్తాడు? ఆరు ఉండాలన్నాడా? బంగారం ఉండాలంటాడా? బంగారం ఉండాలన్నాడా? నీకు మారు మనసు ఉండాలి. మారు మనసు నీకుందా? కలగాలి మారు మనసు. నీకు మారు మనసు కలగాలంటే మారు మనసు ఉంటే చాలు, ఇంకేం అవసరం. నీకు ఆ మారు మనసు ఉంటే చాలు. నీకు పండగలు కావాలంటే మారు మనసు ఉంటే చాలు. అది నీ జీవితంలో పెద్ద పండగ. మారు మనసు పాప క్షమాపణ, మారు మనసు అందరికి ఉండాలి. అయ్యారు అమ్మగారు విశ్వాసులు అందరికి ఉండాలి, నీకు కూడా ఉండాలి. నిర్లక్ష్యం, దేవుడి పట్ల నిర్లక్ష్యం. దేవుడు చూడు, నీ నడతలను గమనిస్తాడు. నీ పడక తెలుసు, నీ నడక తెలుసు దేవుడికి. తెలియదమ్మా, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ కుటుంబం తెలుసు, నీ తిరుగుతుంది తెలుసు, నీ మాటలు తెలుసు, నీ పూర్తి తెలుసు, అన్ని దేవుడు తెలుసు. ఏమి తెలియకుండా ప్రభు తెలియని వాడు కాదు. నీ యొక్క ఆలోచనని ప్రభు తెలుసు. ఇస్తాడు మనుషుల పట్ల, ఎవరి పట్ల ప్రియుడు యేసయ్య